కరువుల ప్రకారంగా దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల దొరకడం అనేటటువంటిది అత్యంత గగనమే కాకుండా అందుబాటులో లేని విధంగా నిబంధనలు రూపొందించారని చెప్పి చిన్న వ్యాపారస్తులు గగ్గోలు పడుతున్నారు. ఈరోజు ప్రైమ్ 9 ప్రైమ్ 10 డిబేట్లో గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినటువంటి అంశంపై ప్రత్యేక డిబేట్ కొనసాగుతుంది. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎక్స్పర్ట్ రాధా రఘురామ పాత్రుడు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. తిరునహరి శేషు గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, మన్నం కోటేశ్వరరావు గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మొదటగా రాధా గారు మీతో ప్రారంభిద్దాం. పశ్చిమాసియాలో ఏర్పడినటువంటి సంక్షోభం కారణంగా ఎలాంటి ధరలు పెరిగాయి, మన దగ్గర నిక్షేపాలు కోకొల్లలుగా ఉన్నాయి, పెట్రోల్ గ్యాస్ ధరలు కానివ్వండి ఇంకా ఇతర అంశాలపై ప్రభావం ఉండబోదంటని చెప్పి కేంద్ర ప్రభుత్వం పలు సందర్భాలలో చెప్పింది. కానీ ఎన్నికలు ముగిసిన 24 గంటలలోపు ఈ వార్త వినవలసి వస్తుందని చెప్పి సామాన్య భారతీయులు ఎవరు అనుకోలేదు. ఎట్లా చూడాలంటారండి వ్యవహారాన్ని? ఎస్పెషలీ ఈ కమర్షియల్ గ్యాస్ అయితే ఆల్రెడీ థర్డ్ టైం పెరిగింది అండ్ దాదాపు 3070 రూపీస్ ఢిల్లీలో ఉంటే మన దగ్గర మరింత ప్రియంగా ఉంది. సో ఈ కమర్షియల్ గ్యాస్ ప్రైస్ హైక్ అన్నది మీరు హైదరాబాద్ లో 3335 రూపాయలండి. మీరు చెప్పినట్లు ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ అయితేనేమి కానీ, ఇది వార్ అయితేనేమి కానీ, వార్తో జరిగినటువంటి సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ ఆధారంగా కానీ, అలాగే ఎవ్రీ మంత్ ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఈ గ్యాస్ ప్రైస్ రివిజన్ అయితే జరుగుతుంటది ఇంటర్నేషనల్ ప్రైజెస్ ధరలు ఆధారంగా. సో ఇది కూడా ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ కూడా ఒక కారణం అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ కమర్షియల్ గ్యాస్ ప్రైస్ హైక్ ఒక మ్యాక్రో డేటాలో ఒక చిన్న మార్పుగానే చూడాల్సినటువంటి అవసరం లేదు. బికాస్ దీని యొక్క రిపుల్ ఎఫెక్ట్, దీని యొక్క చైన్ ఇంపాక్ట్ మొత్తం ఎకానమీ పై పడుతుంది, ఎస్పెషలీ ఇన్ఫార్మల్ ఎకానమీ. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితిలో నియర్లీ 2.3 మిలియన్ ఈ హోటల్స్ అయితేనేమి కానీ, స్మాల్ సైజ్ రెస్టారెంట్స్ అయితేనేమి కానీ, అలాగే స్ట్రీట్ వెండర్స్ అయితేనేమి కానీ, స్మాల్ సైజ్ ఈటరీస్, అలాగే క్లౌడ్ కిచెన్స్ ఇవన్నీ కలుపుకుంటే మొత్తం మన భారత్ ఎకానమీ మొత్తం చూసే 2.3 మిలియన్ పీపుల్ ఈ అన్ఆర్గనైజ్డ్ ఇన్ఫార్మల్ సెక్టర్ పై డిపెండ్ అవుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఈ హోటల్ ఇండస్ట్రీస్ లోని ఆధారపడుతున్న వాళ్ళ ఎంప్లాయబిలిటీ సంఖ్య కూడా చూస్తే మోర్ దెన్ 90% ఆఫ్ దెమ్ ఈ ఇన్ఫార్మల్ సెక్టర్ పైనే ఆధారపడుతున్నారు. కాబట్టి ఈ స్మాల్ సైజ్ ఈటరీస్ అయితేనేమి, హోటల్స్ అయితేనేమి, ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్పుట్ కాస్ట్, ఈ రా మెటీరియల్ కాస్ట్ కూడా వాళ్ళపై భారం ఉన్నది. అలాగే తగ్గినటువంటి డొమెస్టిక్ డిమాండ్ కూడా ఈ భారం పడుతుంది. దీంతో పాటు ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ ప్రైస్ హైక్ అన్నది కూడా వాళ్ళు డే టు డే వాళ్ళకు వచ్చినటువంటి చిన్న సైజ్ ప్రాఫిట్తో వాళ్ళు వాళ్ళ బిజినెసెస్ని రన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే వీళ్ళ దగ్గరికి వెళ్తున్నటువంటి కన్జ్యూమర్స్ ఎవరైతే చూస్తే మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీయే ఈ స్మాల్ సైజ్ రెస్టారెంట్స్ కానీ, ఈ స్మాల్ సైజ్ హోటల్స్ కానీ, లేదంటే ఈ స్మాల్ సైజ్ స్ట్రీట్ సైడ్ ఉన్నటువంటి ఈటరీస్ కానీ వెళ్లే పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఇటు ఈ స్మాల్ సైజ్ ఇన్ఫార్మల్ సెక్టర్లో రన్ అవుతున్నటువంటి హోటల్ రెస్టారెంట్ బిజినెస్ పై దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. సో వాళ్లకు వచ్చినటువంటి కొద్ది సైజు ప్రాఫిట్ ఏదైతే ఉందో దానిలోని కోత కనిపిస్తుంది. దీంతో పాటు కన్జ్యూమర్ వైపు నుంచి డిమాండ్ కూడా తగ్గుతున్నటువంటి సమస్య కూడా ఇక్కడ క్లియర్ గా మనకు కనిపిస్తే పరిస్థితి కూడా ఉంది. అండ్ ఇప్పుడు లార్జ్ సైజ్ రెస్టారెంట్స్ కానీ, లేదంటే ఒక ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్ సెక్టర్ కానీ, లేదంటే లార్జ్ సైజ్ రీటైల్ మేనేజ్మెంట్స్ యూనిట్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇవన్నీ చూస్తే వీళ్ళందరూ కూడా ఇటు పైప్ లైన్ పైన ఆధారపడుతున్నటువంటి అంశం. బట్ ఈ స్మాల్ సైజ్ హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ వీళ్ళందరూ కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ ఎల్పిజి మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో పిఎన్జి అంటే అది మనకి డొమెస్టిక్ గానే ఉత్పత్తి జరుగుతోంది అండ్ వాళ్ళు లాంగ్ సైజ్ కాంట్రాక్ట్స్ ద్వారా వీళ్లకు వస్తున్నటువంటి సందర్భం. బట్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ ఇది ఇంటర్నేషనల్ సప్లై చైన్ పైన ఆధారపడతాయి. అలాగే మనం మోర్ దెన్ 60% ఆఫ్ ఎల్పిజి మన బయట దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇది ఒక కారణంగా. రాధా గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మన్నం కోటేశ్వరరావు గారు, 5 రాష్ట్రాలలో ఎన్నికల